ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ పర్వం. ఈ సమయంలో రాజకీయ పార్టీల మధ్య ట్రోల్స్ అనేవి సర్వసాధారణం. ఒక పార్టీ గురించి మరొక పార్టీ తప్పులు ఒప్పులు అంటూ చిందరబందర చేయడం చాలా సహజం. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పార్టీలన్నీ కూడా భార్యాభర్తలు లాంటివారు. అంటే భార్యాభర్తలు ఎలాగైతే రోజంతా కొట్టుకున్నప్పటికీ రాత్రి అయ్యేసరికి కలిసిపోతారో అదేవిధంగా మన రాజకీయ నాయకులు కూడా అసెంబ్లీ సమావేశాలలోనూ, పార్లమెంటరీ సమావేశాల్లోనూ లేక పబ్లిక్ మీటింగ్స్లోనూ ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకుంటారు. అదే రాత్రి అయ్యేసరికి చికెన్ ముక్క బీరు చుక్క అంటూ నీకెంత నాకెంత అని లెక్కలు వేసుకుంటారు. అంటే అందరూ అలాగే కాదనుకోండి, చాలా వరకు ఇలాగే జరుగుతుంది. అయితే మనం మాత్రం మా నాయకుడు అంటూ ఎదుటి నాయకుడు మంచి చేశాడా లేక చెడు చేశాడా అనే ఆలోచన లేకుండా వారిని వారి అనుచరులను తిట్టి ట్రోల్స్ చేస్తుంటాం. రీసెంట్గా నేను కూడా ఒక ట్రోల్ వీడియో చూశానండోయ్. అదేనండి, దివాకర్ మట్టి బుర్ర సింగినాథం జీలకర్ర అనే వీడియో. ఈ వీడియో చూస్తుంటే ఏబీసీడీలు రానివాడు, ఓనామహాలు తెలియనివాడు కూడా సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ చెప్పినట్టుంది. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటుకు నోటు ఇచ్చి దానికి 1000 రెట్లు లాక్కున్నాయే తప్ప ఒక్క పైసా కూడా మనకిచ్చిన పుణ్యానికి పోలేదు. మనం మాత్రం నిజాయితీ పరుల్లాగా అయ్యో డబ్బులు తీసుకున్నాం కదయ్యా, మరి వారికే ఓటు వేయాలి కదయ్యా అని సానిపూతు పలుకులు పలుకుతూ నోట్లకు అమ్ముడుపోతుంటాం. ఇక ఈ దివాకరం మట్టి బుర్ర సింగినాథం జీలకర్ర అనే ట్రోల్స్ వీడియో విషయానికి వస్తే, మన డబ్బులు మనకే పంచుతున్నాడు అని, ఆ విషయానికి పాలాభిషేకం చేయవలసిన అవసరం లేదు అంటూ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. నిజమే, పాలాభిషేకం చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఉన్నట్టు ఒప్పుకోకుండా ట్రోల్స్, అనవసరమైనటువంటి ట్రోల్స్ చేయడం తప్పు. మరి మన డబ్బులు లాక్కొని మనకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా రాజధాని కడతానని 5 సంవత్సరాలు కాలయాపన చేసి తన సింగపూర్ ఫ్రెండ్స్కి కాంట్రాక్టులు కట్టబెట్టి మొత్తంగా దోచుకుంటే నో ట్రోల్స్. సెంట్రల్తో కుమ్మక్కై ప్రత్యేక హోదా కూడా అడగలేక 5 సంవత్సరాలు లాక్కుని వచ్చి కాలయాపన చేసిన పసుపు జెండాల మీద నో ట్రోల్స్. సెంట్రల్ మరియు సినిమా రంగాలలోని ప్రముఖులతో ఒత్తులు పెట్టుకుని కూడా పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిన పసుపు జెండాల మీద నో ట్రోల్స్. అయితే మనం మాత్రం ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అని తెలిసినప్పటికి కూడా ఆ పసుపు జెండాల మీద ఎటువంటి ట్రోల్స్ చేయం. ఈ దివాకర్ మట్టిబుర్ర వీడియోలో వైఎస్ఆర్ ఆటో నేస్తామని 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇవ్వడం తప్పు అని అంటున్నారు. ఎందుకని అంటే మన డబ్బులు లాక్కొని మనకే ఇస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ ఆ 10,000 కూడా ఇవ్వక ఉంటే మనం ఏం పీకేవాళ్ళం? పసుపు జెండాలు మాత్రం ఏమాత్రం ఈ ఆటో నేస్తాలకు ఇచ్చాయి. అప్పుడు మనం మాత్రం ఆ పసుపు జెండాలని ఏం పీకాం? 5 సంవత్సరాలు మనమందరము మన రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టేశాక మనం చేసేదేముంది? ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన చెప్పినటువంటి మాటలకు కట్టుబడి 10,000 రూపాయలు వైఎస్ఆర్ ఆటో నేస్తం కింద అందరి ఆటో డ్రైవర్లకు ఇచ్చింది. మరి ఇది మంచి పని అంటారో లేక చెడు పని అంటారో మీ వివేకానికే వదిలేస్తున్నాను. కొందరైతే పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచి మా డబ్బులు మాకే ఇస్తున్నారు అని అంటున్నారు. మీకు తెలుసా, మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో లేక మన భారతదేశానికి చెందినటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయనేది? కొన్ని రాష్ట్రాల్లో మనకు ఈక్వల్గాను, మరికొన్ని రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ ఛార్జెస్ ఈ పెట్రోల్ మరియు డీజిల్కి తీసుకుంటున్నారు. ఉదాహరణకి ఈ క్లిప్పింగ్ చూద్దాం. పెట్రోల్ విషయానికి కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ 109 రూపాయలు, బీహార్ 107 రూపాయలు, కర్ణాటక 100 రూపాయలు, కేరళ 106 రూపాయలు, మధ్యప్రదేశ్ 107 రూపాయలు, మహారాష్ట్ర 104 రూపాయలు, ఒడిస్సా 102 రూపాయలు,
తమిళనాడు 102 రూపాయలు, తెలంగాణ 109 రూపాయలు, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ 104 రూపాయలు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పెట్రోల్ రేట్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విధంగానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమైనా వైఎస్ఆర్ నేస్తామంటూ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు పంచారా? లేదే. మన రాష్ట్రంలో డీజిల్ విషయానికి కనుక వస్తే ఎన్డీటీవీ చూపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 97 రూపాయలు, మధ్యప్రదేశ్లో 92 రూపాయలు, కేరళలో 95 రూపాయలు, రాజస్థాన్లో 90 రూపాయలు, తెలంగాణలో 97 రూపాయలు, తమిళనాడులో 93 రూపాయలు, వెస్ట్ బెంగాల్లో 91 రూపాయలు. అంటే దీని ప్రకారంగా మీకేం తెలిసింది? మన రాష్ట్రమే కాకుండా కనీసం అంటే 5 నుంచి 10 రాష్ట్రాలు మనతో ఈక్వల్గా లేక ₹1 అటు ఇటుగా డీజిల్ రేట్లు కలిగి ఉన్నాయి. మరి వారందరూ ఏమైనా వైఎస్ఆర్ ఆటో నేస్తాం అంటూ 10,000 రూపాయలు పంచారా? లేదే. అయితే ఈ రాష్ట్రాలు ఏవి కూడా ఆటో డ్రైవర్స్కి ₹1 కూడా ఇచ్చిన పాపం పోలేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా వైఎస్ఆర్ నేస్తం అన్న పేరుతో 10,000 రూపాయలు పంచింది. మరి వైఎస్ఆర్సీపీ చేసింది కరెక్టేనంటారా లేక తప్పంటారా? ఇది కూడా మీ వివేకానికి వదిలేస్తున్నా. సరే, మరో విధంగా ఆలోచిద్దాం. పెట్రోల్, డీజిల్ ధరలు ఆటో వాళ్ళకి మాత్రమే పెరిగాయా లేక బైక్స్, కార్స్, ట్రక్స్, వ్యాన్స్ మరియు ఇతర వాహనాల వారికి కూడా పెరిగాయా? అంటే అందరి దగ్గర నుంచి కూడా పెట్రోల్ రేట్సు, డీజిల్ రేట్సు ఆ విధంగానే ఒకే విధంగానే తీసుకున్నారు కదా. మరి ఇప్పటికైనా అర్థమైందా? వేరే రాష్ట్రాలు చేయలేని పని మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తుందని. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రోల్స్ చేసేటువంటి తోకమూకలందరూ 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లందరికీ పంచకముందే అబ్జెక్షన్ చెప్పచ్చు కదా. చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే ఆటో డ్రైవర్ల నుంచి మీకు ఓట్లు రావు కదా, వారి ఫ్యామిలీస్ నుంచి మీకు ఓట్లు రావు కదా, మీ ఓటు బ్యాంకు మీది. మరి అంటే అదేదో సామెత చెప్పినట్టు అమ్మ పెట్టదు, అడుక్కుని తిననీయదు. మీరు పంచడం చేత కాదు, పంచే వాళ్ళను పంచనీయరు. ఇదెక్కడ న్యాయం స్వామి? కొంచెం ఆలోచించండి. మన రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సమయంలో పసుపు జెండా సమన్యాయం 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 అని చెప్పిందే కానీ ఎప్పుడూ కూడా రాష్ట్ర విభజన జరగకూడదు అని అడ్డుపడలేదు. తెలంగాణ వేర్పాటు తర్వాత సత్తాలోకి వచ్చినటువంటి పసుపు జెండా సెంట్రల్లో గులాబీ దళాలతోనూ మిక్కిలి స్నేహమును చేసినప్పటికీ కూడా ప్రత్యేక హోదా తెప్పించలేకపోయింది. బొంగు భోషానం అని మాటలు తప్ప రాజధానిని కూడా నిర్మించలేకపోయింది. మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న డబ్బంతా హైదరాబాదు బొక్కలో పోసి డెవలప్ చేశారు. ఆఖరికి విభజనతో మన రాజధానిని తెలంగాణ ఊడ్చుకుపోయింది. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతం కూడా డెవలప్ అయ్యే విధంగా 3 రాజధానుల ప్రపోజల్ తెచ్చిపెట్టింది. కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా వారి వారి రాజకీయ లబ్ధి కోసం అమరావతిలో కొనిపెట్టుకున్న కోట్ల ఎకరాల కోసం ప్రజలను ప్రలోభపెట్టి ఒక్క రాజధాని కూడా డెవలప్ కాకుండా చేశారు. ఇక అమ్మఒడి విషయానికి వస్తే అమ్మఒడి అనేటువంటి పవిత్రమైన పథకాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. మీకు తెలుసా, ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పేద పిల్లల చదువుల కోసం తోడ్పాటుగా ధన సహాయం చేసినటువంటి పాపాన పోలేదు. మిగిలిన రాష్ట్రాల గురించి వదిలేయండి, మన రాష్ట్రంలో ఈ పసుపు జెండా పేద పిల్లల చదువు కోసం ఏమాత్రం ఖర్చు చేసింది? పేద పిల్లల చదువు కోసం ఏమాత్రం రుణాలు అందించింది? మీకు చేతైతే ఈ విషయాన్ని ట్రోల్ చేసి చూపించండి. మీలాంటి ట్రోలర్స్కి పెట్టే ప్రభుత్వం ఉన్నా ఇబ్బందే, తన్నే ప్రభుత్వం ఉన్నా ఇబ్బందే.
ఇక మందు విషయానికి వద్దాం. అదేనయ్యా ఆల్కహాల్. తప్పదాగి రోడ్ల మీద పడి తిరుగుతుంటారుగా, అదే మందు. మందు రేట్లు తెగ పెరిగిపోయాయని చెప్పి బాధపడుతూ ట్రోల్ చేస్తున్నారు. 5 సంవత్సరాల కిందట వాటర్ బాటిల్ ఎంత ఉందో తెలుసా? ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? 5 సంవత్సరాల క్రిందట స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయో తెలుసా? మరి ఇప్పుడు ఎన్ని రేట్లు పెరిగినాయో తెలుసా? అదేవిధంగా సినిమా టికెట్లు 5 సంవత్సరాల కిందట ఎంత ఉందో తెలుసా? మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో తెలుసా? అయినా మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకొని మానమర్యాదలు చెడగొట్టుకొని తూలి చచ్చే కంటే బిందాస్గా ఆ డబ్బులతో కడుపు నిండా తిని భార్య పిల్లలతో హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదయ్యా. సరే, ఒక్క మాట చెప్పండి. 80 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ 200 రూపాయలు పెరిగిపోయిందని చెప్పేసి ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారే. అదే 80 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ని 10 రూపాయలకి చేశారనుకోండి, మీరు ట్రోల్ చేయడం వదిలేసేవారా? రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం అని మరో విధమైన ట్రోల్స్ వచ్చేటువంటివి, అవునా కదా? ఇది పక్కన పెడదాం. సాధారణంగా మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే సినిమాలలోనూ సీరియల్స్లోనూ ఇదిగో ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ అంటూ ప్రతి చోట కూడా సిగరెట్ తాగడము, మందు కొట్టడము, అమ్మాయిలతో తిరగడము, గొడవలు పెట్టుకొని ఫైటింగ్స్ చేసుకోవడము, డ్రగ్స్కి లోను కావడము, స్పీడ్గా డ్రైవింగ్ నడపడము, పొట్టి మరియు కొత్త బట్టలు కూడా చింపుకొని వేసుకోవడము, వీటన్నిటిని కూడా పెద్ద హీరోయిజం లాగా చూపిస్తున్నారు. అవన్నీ చూసి చిన్నపిల్లలు, పెద్దలు హీరోల్లాగా ఫీల్ అవుతూ వ్యసనాలకి బానిసలై వారి ఆరోగ్యాలే కాకుండా మొత్తం వారి ఫ్యామిలీస్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఈ పసుపు జెండాలు ఆ సినిమా వాళ్ళతో, అదే దత్తపుత్రుడు అంటూ సినిమా వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు కదా. మరి కనీసం ఆయన సినిమాల్లో అయినా ఇటువంటి కార్యక్రమాలు లేకుండా చూడండి అయ్యా. మందు మానేయండ్రా అని చెప్పాల్సింది పోయి మందును 200 చేశారు, 1000 చేశారు, 2000 చేశారు అని చెప్పి కౌంటర్లు వేయడము, ట్రోల్స్ చేయడం ఎంతవరకు న్యాయం బాబు? ఈ మందు బాబులను ఇలాగే వదిలేస్తే వాళ్ళు మంది కొట్టి, ఇంట్లో పిల్లలను కొట్టి, పిల్లలను కొట్టి, వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి డబ్బుల పెట్టెను కొట్టేసి ఇంటిని గొల్ల చేసి నాశనం చేస్తారు. సో డోంట్ సపోర్ట్ ఆల్కహాలిస్ట్స్. ఇదేంటిది? సంవత్సరానికి 2 లక్షల రూపాయలు సారా నుంచి రాబడుతున్నారా? ఎవరు తాగమన్నారు సారు 2 లక్షల దారు? ఈ మందు బాబుల్ని ఇలా వదిలేస్తే భార్య పిల్లల్ని కూడా తాకట్టు పెట్టి మరీ సారా తాగేస్తారు. ఇలాంటి మందు బాబుల గురించి ట్రోల్స్ చేయకుండా మందు రేట్లు పెట్టినారు, మందు రేట్లు పెంచినారు అని ఏం ట్రోల్ చేయడం స్వామి? భారతీయ సిమెంట్ అమ్మేసి ఇచ్చిన డబ్బులా, లేక లోటస్ పాండ్ అమ్మేసి ఇచ్చిన డబ్బులా అని తెగ ట్రోల్స్ చేస్తున్నారు కదా. ఇంతవరకు ఏ ఒక్క నాయకుడైనా తన సొంత డబ్బులు, సొంత ఆస్తులు ప్రజలకు దారాదత్తం చేశారా? చెప్పండి. ఆ పసుపు జెండా ఆయన కానీ, లేక ఆ సినిమా స్టార్లు కానీ ఏమైనా ఇలా చేశారా? ఓసారి ఆలోచించండి. కానీ అమరజీవి వైఎస్ఆర్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విధంగానే చేసింది. ప్రజల డబ్బును ప్రజలకు అందించింది. ఇలా చేయడానికి వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ అన్ని పార్టీలకి దమ్ము, ధైర్యం, ఆలోచన ఉండాలిగా. మరి గాలి వాన మాటలు చెప్పేటువంటి పసుపు జెండా పార్టీ, సినిమా పార్టీలు అంత దమ్ము లేదులే. మరి పసుపు జెండా ఏమైనా తన స్విస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 అయినా తెచ్చిపెట్టిందా? లేక సింగపూర్లో ఉన్నటువంటి 5 స్టార్, 7 స్టార్, 10 స్టార్ హోటల్స్ నుంచి ఏమైనా ₹1 తెచ్చిపెట్టిందా? లేదే, రాలేదే. మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నోడి గురించి ఒక్క ట్రోల్ కూడా లేదు. రాష్ట్రాన్ని సింగపూర్కు తాకట్టు పెట్టినోడి మీద కూడా ఒక్క ట్రోల్ కూడా లేదు. కానీ వైఎస్ఆర్ పార్టీ అమ్మ, చెల్లి గురించి మాత్రం ట్రోల్స్. వాహ్, బాలే ట్రోల్స్ చేస్తున్నారయ్యా మీరు. ఒక లోపల విషయం చెప్పనా? వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకుని
తన సొంత బంధువులే చేసేటువంటి భూ కబ్జాలని అణచివేసిన కారణంగానే తన అమ్మ చెల్లి దూరమయ్యారు. ఆ పసుపు జెండా పార్టీ మళ్ళీ మొత్తం అమరావతి భూములను ప్రజల నుండి అరాకొర రేట్లకి లాక్కోలేదు. నేను ముందు చెప్పానుగా మీకు, ఏబిసిడి తెలియని వాళ్ళు, ఓనా మహాల్ తెలియని వాళ్ళు ఈ విధమైన ట్రోల్స్ చేస్తారని. ఇప్పుడు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులలోనే చిరస్థాయిగా అంబరాన్ని అంటున్నటువంటి ఆ మహనీయుడు ఎన్టీఆర్ స్థాపించినటువంటి హాస్పిటలే ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. అంతేకాని ఇప్పుడు పచ్చ జెండా ఎత్తుకొని ఊపుతున్నటువంటి నాయకులు కాదు. రాష్ట్రంలోని అట్టడుగు ప్రజలను ఉద్ధరించడానికై సినిమా రంగాన్ని వదిలి రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి మహనీయున్ని వెన్నుపోటు పొడిచి ఆయన కొడుకు అయినటువంటి నందమూరి హరికృష్ణ గారిని సైడ్ చేసి, అంతేకాకుండా మొత్తం నందమూరి ఫ్యామిలీని తొక్కేసి సీఎం అయిన వాళ్ళ గురించి మీకు ట్రోల్ చేయడం చేత కాదులేండి. ఇక వైఎస్ఆర్ పార్టీ విషయానికి వస్తే, తన తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి మేనిఫెస్టో ప్రకారంగా ఇచ్చినటువంటి అన్ని హామీలను తీర్చి మీ ముందు నిలుచుకున్నాడు ఈ యువ నాయకుడు. పచ్చ జెండాలు ఎస్టాబ్లిష్ చేశాయని చెప్తున్నటువంటి బసవతారం హాస్పిటల్ అయితే ఏమి, లేక ఇతర ట్రస్టులు అయితే ఏమి, మహా అంటే 1 లక్ష లేక 2 లక్షల మందికి సహాయం చేసి ఉండొచ్చుగాక. కానీ వైఎస్ఆర్ పార్టీ తన నవరత్నాలతో రాష్ట్రంలోని కొన్ని కోట్ల మందికి మేలు చేసింది. ఎలా అంటారా, కార్పొరేట్ హాస్పిటల్ ముఖం కూడా చూడలేని ఎంతోమంది పేదలకు వరల్డ్ క్లాస్ కార్పొరేట్ హాస్పిటల్స్ నందు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కల్పించింది. ఇంకేం కావాలయ్యా? ఎంతసేపు పోలవరం కట్టలేదు, ప్రత్యేక హోదా రాలేదు అని ట్రోల్స్ చేస్తున్నారే. తెలంగాణ సపరేట్ అయ్యాక ఎవరు మొట్టమొదటి సీఎం అయ్యారు? వారికి సెంట్రల్లో కమలంతో పొత్తులు, స్టేట్లో సినిమా యాక్టర్లతో పొత్తులు అయినా కూడా ప్రత్యేక హోదా కూడా ఎందుకు రాలేదు? రాజధాని ఎందుకు కట్టలేదు? ఇవన్నీ కూడా కొంచెం ట్రోల్ చేసి ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పింటే బాగుండేది. ఒక్కసారి పాతకాలాన్ని గుర్తు చేసుకోండి. గతంలో రేషన్ వచ్చేదే తక్కువ. వచ్చిన ఎండకు గాలికి రేషన్ స్టోర్ వద్ద గంటల తరబడి కాపులు కాసి చచ్చేవాడు. కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడికి పోకుండా డైరెక్ట్గా రేషన్ మీ ఇంటి వద్దకు పంపిణీ చేస్తుంటే అటువంటి వారి మీద కూడా మీరు ట్రోల్స్ చేస్తారు. ముసలి ముతక అని కూడా చూడకుండా 1000 రూపాయల పెన్షన్ కోసం అడుగులో మడుగులు వేసుకుంటూ శరీరాన్ని లాక్కుని పీక్కుని సర్కార్ ఆఫీస్ దగ్గర పడగాల్పుడు పడినా చేతికి పెన్షన్ అందేదే కాదు. కానీ ఈ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటరీ వ్యవస్థను స్థాపించి ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారంటే అవును, ట్రోల్ చేయాలి. మరి ఒక విషయం చెప్పండి, ఇంట్లో వాళ్ళ కష్టాలు వస్తే అక్కడో ఇక్కడో చేయి చాచి అప్పులు చేసి ఇంట్లో సమస్యలని సరిదిద్దుకుంటాం, ఇంట్లో వాళ్ళని కాపాడుకుంటాం, అవునా కాదా? కానీ పసుపు జెండా ఏం చేసింది? స్వప్రయోజనాల కోసం వాడితో వీడితో పొత్తులు పెట్టుకొని ప్రత్యేక రాష్ట్రం తీసుకురాక, పోలవరం పూర్తి చేయలేక, రాజధాని కట్టలేక, సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పించలేక రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పెట్టింది. కానీ వైఎస్ఆర్ పార్టీ అలా కూర్చోలేదు. దమ్మున్నటువంటి వ్యక్తిలా ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఉండాలని అన్నింటినీ ప్రజలకు సమకూరుస్తూ చూసుకుంటున్నాడు. మరో విషయం, మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలు మనకంటే కూడా ఎన్నో అప్పులు చేశాయి. కానీ ఆ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆటో నేస్తామంటూ ఆటో వాళ్ళకు 10,000 ఇవ్వలేదు, అమ్మ ఒడి అంటూ 15,000 ఇవ్వలేదు, పెన్షన్ 3,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఇంటికి రేషన్ 5 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం, ఇటువంటివి ఏవీ ఇవ్వలేదు. అయినా కూడా వాళ్ళందరికీ మనకంటే కూడా ఎక్కువ అప్పులు ఉన్నాయి. ఈ విషయం ఈ ట్రోలర్స్కు తెలిసి కూడా
ప్రజలను మభ్యపెట్టేటువంటి ఉద్దేశంలోనే ఇటువంటి ఫాల్తూ వీడియోలు తీసి ప్రజలను మభ్యపెడుతూ నాశనం చేస్తున్నారు. మన రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా వాటి యొక్క ఇన్కమ్కి సంబంధించి ఎన్ని అప్పులు ఉన్నాయి అనేటువంటి క్యాల్కులేషన్ మన ఫోర్బ్స్ పత్రిక అనేటువంటిది రీసెంట్గా రిలీజ్ చేసింది. దాని ప్రకారంగా చూస్తే అరుణాచల్ ప్రదేశ్కి ఆస్తులు అప్పుల లెక్క ప్రకారం చూస్తే కన్నా 53% అప్పులు ఉన్నాయి. ఆ తర్వాత పంజాబ్, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మిజోరాం, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కేరళ తరువాత మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుని ఉన్నాయి. మరి వాళ్ళు ఏమైనా ఇటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారా? లేదే. మరి వారి మీద కౌంటర్లు ఎందుకు వేయరు? ఎందుకు నిజాన్ని ఒప్పుకోరు? ఎందుకు ట్రోల్స్ మీద ఆధారపడి ఉంటారు? ఎందుకు సాధారణ ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంకు కోసం ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తారు? ప్రతి పార్టీలోనూ ప్రతి ఇంట్లోనూ కొందరు గుంట నక్కలు ఉండడం మామూలే. అటువంటి గుంత నక్కలు రాష్ట్ర భూములను కబ్జా చేస్తుంటే సొంత బావ బామ్మర్ది అని కూడా చూడకుండా కట్ చేసి పడేశాడు. అది వైఎస్ఆర్ పార్టీ అంటే. దానికి పర్యవసానంగా ఇంట్లో చిన్న చీలిక వచ్చిందనుకోండి, అది పక్కన పెడితే చివరికి చెప్పేది ఏంటంటే, వాడు చెప్పాడు వీడు చెప్పాడని కాకుండా మీ తెలివిని ఉపయోగించి మీ వివేకాన్ని ఉపయోగించి గొప్ప లీడర్ని ఎంచుకోండి. ఒక్క విషయం మాత్రం మరవకండి, నోటుకి అమ్ముడు పోకండి. ఐ రిపీట్, నోటుకి అమ్ముడు పోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.